ఏ ఇది పట్టుకొని ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? ఉండు బొంగోరు, వస్తాగా. ఏ సీను, నేను చెప్పింది రెడీ అయిందా? రెడీ అయింది సార్. ఇవ్వు. ఓర్ నీ అయ్యా, చూసుకోండ్రా ఒళ్ళు నట్టు రాదా. సూర్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా మనసులో బతికే ఉన్నాడు. నాకు సంబంధించినంత వరకు ఐఏఎస్ అనేది 3 అక్షరాల మాట కాదు. సూర్య కళ నా జీవితం. ఈ జన్మకి సూర్యతో కలిసి బతికే అదృష్టం లేకపోయినా అతని కళ నిజం చేయాలన్న లక్ష్యంతోనే బతుకుతున్నాను. దానికి ఎవరడ్డొచ్చినా నేను తట్టుకోలేను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. ఖాళీని వేసేయడానికి కరెక్ట్ అయిన మనిషిని తీసుకొచ్చాను. ఎవడు వాడు? ఏరా వెటకారంగా ఉందా? కండలు తిరిగిన రాయలసీమ రవే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి 4 రోజులు పడుతుందన్నారు. అస్థి పంజరానికి బట్టలు వేసినట్టున్నాడు వీడు. బయటికి తీసుకెళ్ళండి రా, గాలికి వాడే ఎగిరిపోతాడు. అయ్యో ఏమిట్రా, ఇంతలోకి ఇల్లు అసెంబ్లీ లాగా చేసేశాడు. ఖాళీని కొట్టడానికి వీడే కరెక్ట్ అయిన మనిషి. ఒక్క నిమిషం, ఎప్పుడు మీరు నా టాలెంట్ ని అవమానించారో అప్పుడే మీ డీల్ ని క్యాన్సిల్ చేసేశాను. మరి ఎందుకు బంగారు సామాన్ అంతా బత కొట్టేశావు? రోగి రోగాన్ని దాచుకోకూడదు, వీరుడు విద్యను దాచుకోకూడదు. వస్తా. ఈడెవడండి బాబు, సునామీలా వచ్చి అలకల్లోలం చేసిపోయాడు. నేను అప్పుడే చెప్పాను మైక్ సెట్కి 5,000 ఇచ్చేద్దామండి అని. విన్నారా? ఎమ్మెల్యే పరువు అది ఇది అన్నారు. లోడు సిమెంట్ దగ్గర నుంచి లోకల్ రౌడీలు, ఆ రాయలసీమ రవి, ఇప్పుడు వచ్చాడే ఈ బ్రూస్లీ గడు, ఆడు పగలగొట్టిన సామాన్లతో కలిపి దాదాపు 3 లక్షల రూపాయల దాకా బొక్క. నా మాటిని ఆ ఖాళీగాడితో గొడవ పట్టం మానేయండి సార్, లేకపోతే అనవసరంగా 5,000 ఓట్లు పోతాయి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమోనమ్మా, అతనే వేశాడు కర్చీఫ్. ఏమైంది సార్, ఎవరూ లేరు? బస్ రిపేరా? అదేం లేదమ్మా, నువ్వు తొందరగా వెళ్దాం. ఏంటి ఖాళీ ఇది? అమ్మాయి కథంతా చెప్పే కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేం కాదు బాబాయ్, ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసులో మాట చెప్పిందో నా ప్రేమ తీసి పక్కన పెట్టా. ఆ అమ్మాయి ఏదేదో ఐఏఎస్ఆ ఐకేఎస్ ఏదో చదవాలంటుంది కదా, దానికి హెల్ప్ చేస్తున్నా, అది అర్థం చేసుకోవట్లేదు. హెల్ప్ అంటే ఖర్చీఫ్ లేయడం, బస్సులు ఖాళీ చేయించేయడం కాదు. మరి
హెల్ప్ అంటే నీకు కావాల్సింది చేయటం కాదు, ఆ అమ్మాయికి నచ్చేది చేయాలి మనం. మరేం చేయాలి? ఏమయ్యా నీకు వెటకారంగా ఉందా? ఐఏఎస్ అంటే అంత అలసిపోయిందా? అయ్యయ్యో తప్పుగా అనుకోకండి, మేం చదవటం గురించి కాదు, మా ఏరియాలో ఒక అమ్మాయి చదువుతుంది అందుకని. అవును సార్. ఐఏఎస్ చదివే నాలెడ్జ్ ఉందా అమ్మాయికి? అది అదేంటి సార్ అలా అంటారు? ఆ అమ్మాయి వాయిస్ సూపర్ సార్, పాటలు అద్భుతంగా పాడుతుంది. ఏంటి పాటలు పాడుతుందా? అవును సార్, మొన్న మా ఏరియాలో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెడితే ఆ ఏరియా మొత్తం ఎరగదీసింది సార్. సినిమాలో కోరస్ కూడా పాడుతుంది సార్. చెప్పా. అవును సార్ పాడుతుంది. ఏంటి కోరస్ పాడుతూ చదువుకుంటుందా? ఐఏఎస్ అంటే అంత ఈజీ కదమ్మా, చాలా ఎక్కువసేపు చదవాలి. ముందు పాటలు పాడడం మానేసి కాన్సన్ట్రేట్ గా చదవమని చెప్పు. అవును సార్, కొత్త అమ్మాయి పాడబోతుంది. డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఓకే అన్నారు సార్. ఒక్క నిమిషం సార్. అమ్మా జ్యోతి సార్, కోరస్ పాడే అమ్మాయిని తీసి పారేకండి, చాలా మంచి వాయిస్. ఖచ్చితంగా జానకి చిత్ర లెవెల్లో స్కోర్ చేస్తుంది. సాంగ్ డెఫినెట్గా ఇట్టి సార్. ఉంటా సార్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. సారీ అమ్మా, ఇక నుంచి రికార్డింగ్ రావద్దు. మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు, ఆయన రికార్డింగ్స్ లో ఇక నీకు పని లేదని. సార్ నేనేం తప్పు చేశాను? తప్పు నీది కదమ్మా, నువ్వు ఉన్న ఏరియా అది. మన మ్యూజిక్ డైరెక్టర్ కి రాగాలు తెలుసు కానీ రౌడీజం తెలియదు. నీతో పాడిస్తే హార్మోనియం వాయించడానికి వీళ్ళు కూడా ఉండవని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు, అందుకే వద్దన్నారు. ఇదిగో అక్క, నీకే లోటు రాకుండా ఖాళీ అయిన కిరాణా సామాన్లు పంపించాడు. ఇంకేమైనా కావాలంటే లిస్ట్ రాసిస్తే పంపిస్తాడు. అతనికి ఏమైనా పిచ్చా? ఎందుకు ఇవన్నీ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? నా ఇంటికి ఏమైనా బోర్డు పెట్టానా నాకు సాయం చేయమని? ఉన్న ఉద్యోగం పోగొట్టి కిరాణా సామాన్ పంపిస్తే ప్రేమించేస్తాననుకున్నాడా? ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళి ఖాళీతో చెప్పు. జరిగింది మామూలు అవమానం కాదు. నా రక్తం ఉడికిపోతుంది, నా నరాలు తెగిపోతుంది. అసలు ఆ అమ్మాయి దగ్గర ఏం స్పెషాలిటీ ఉందని లొంగిపోవాలి? అదే నాకు అర్థం కాలేదు. నేను కాళీ వెంట పడుతుంటే కాళీ దాని వెంట పడుతున్నాడు. నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? దిగులు పడకు, నీ ప్రేమ సక్సెస్ కావాలి. నువ్వు పోసిన ఈ మందు మీద ఒట్టు. అంత పెట్టుబడి బాబాయ్. మందు మాత్రం నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాం. హెల్ప్ చేయడం ఓకే, కానీ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయ్యే ఐడియా నేను ఇస్తా, కానీ నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? నా కాళీ కోసం నేనేమైనా చేస్తాను. ముందు ఆ డ్రెస్ ఇప్పి. ఎందుకు కొట్టావు? నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. కొన్ని చెప్పేప్పుడు మధ్యలో ఆపకూడదురా బాబు. చూడమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా వైజయంతి ఐపీఎస్ లాగా కాకి డ్రెస్ వేసుకుని లాఠీ ఊపుకుంటూ వస్తావు, లేకపోతే మగాళ్ళలాగా డ్రెస్ వేసుకుని వస్తావు. మగాళ్ళలాగా ఉంటే ఏ మగాడు ప్రేమిస్తాడు చెప్పు మరి? అయితే ఏం చేయమంటారు? నువ్వు అప్పుడప్పుడు ఆడదానిలో కనిపించాలి. అంటే ఇలా ఫుల్ పాయింట్ షర్ట్ వేసుకోవడం మానేసి చిన్నపిల్లల డ్రెస్సులు మీ షాప్కి వెళ్ళి అక్కడ షేమ్ పంపించేమని డ్రెస్సులు దొరుకుతాయి. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకొని ఖాళీ ముందు నిలబడ్డావు అనుకో, మైకేం కర్మ, టోటల్ సౌండ్ సర్వీసే నీకు ఇచ్చేస్తాను. ఏంటి డ్రెస్ ఇలా వేసుకుంటే నీకు నచ్చుతుందని? ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చుద్దని ఏ అదో చెప్పాడు నీకు? ఆ ఏదో సంగతి వదిలే కానీ ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి లవ్వా? నిన్ను లవ్ చేయాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడు ఐ లవ్ చెప్పేవాడిని. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి కానీ ఇలా ఒంటి అందాలను చూసి కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు వదిలేసి పోయిన యూనిఫామ్ వేసుకోపో. ఇందులో మా తప్పేం లేదమ్మా. అతను అక్కడే చూసేలా డ్రెస్ వేసుకురమ్మంటే నువ్వు ఊరందరూ చూసేలాగా వేసుకొచ్చావు. ఇప్పుడు నాకే ఏదో నోర్మై, లవ్ అంటే ఏంటో తెలియని మిమ్మల్ని ఐడియా అడగడం నాది బుద్ధి తక్కువ. తప్పు మాది కదమ్మా, ఆడన్ని తప్పుడు తలా ఇస్తాడు. ఇంకొకసారి కూర్చున్నానుకో సూపర్ ఐడియా ఇస్తాడు. ఓకే, ఏం అవసరం లేదు. నాకు యూనిఫామ్ కరెక్ట్ అని ఖాళీ చెప్పాడు. అతను నెల కరెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బాబాయ్, మన లిక్కర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయినట్టేనా? పిల్లాడు ఆరోగ్యం బానే ఉందిగా? మీ దయవల్ల బానే ఉందమ్మా. ఇదిగోనమ్మా నీ గొలుసు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. ఏమా వడ్డీ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు? అదేం కాదురా, వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదని పాప అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చి మార్వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే జాలేసింది. వడ్డీ డబ్బులు ఎందుకు దండగని నా దగ్గర ఉంటే ఆ డబ్బులు నేనే ఇచ్చానురా. వద్దంటున్నా బలవంతంగా గొలుసు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.
వాడేదో ఊరికాని ఊరొచ్చి వడ్డీ వ్యాపారం చేసుకుంటుంటే నువ్వేంటి వాడి పట్టు కొడుతున్నావు? వాడేం అమాయకుడు కాదులే. ఉన్న ఉద్యోగం పోయి పాప ఆ జ్యోతి ఏవో ఖర్చులకని వాడి దగ్గర గొలుసు తాకట్టు పెట్టడానికి వెళ్తే రూపాయికి 10 రూపాయల వడ్డీ వసూలు చేసేట. వాడేం బాగుపడతాడు? వాడి చేతులు పడిపోను.